దేవుడు మీరు కావాలని కోరుకుంటే ఎందుకు సమాధుల పండుగ రోజు మనం ప్రార్థన చేయాలి? చాలామంది డిస్కరేజ్ చేసి ఉన్నారు. సచిన వాళ్ళకి ప్రార్థన చేయడమేటి, అలా ఆల్రెడీ మట్టి అయిపోయారు, వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. అలాగని చెప్పి చాలామంది ఎంతోమందిని మూగపరిచారు, ప్రార్థన చేయకుండా వాళ్ళ ప్రార్థనలను ఆపేశారు. వాళ్ళు మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదని చెప్పి ఎంతోమంది వారిని ఆటంకపరిచి ఉన్నారు. ఎందుకంటే ఈ సత్యం తెలియక, బికాస్ దే డోంట్ నో ద ట్రూత్, మెనీ పీపుల్ స్టాప్డ్ అదర్స్ ప్రేయింగ్ ఫర్ ద సోల్స్ హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇన్ ద ప్రెజెన్స్ ఇన్ ద పర్గటరీ. సో నిత్య విశ్రాంతి స్థలంలో వాళ్ళందరూ ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి. అయితే అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదని కొంతమంది వచనాలు పూర్తిగా తెలియక, అర్థం చేసుకోలేక వాళ్ళు ఆపేశారు, అడ్డగించారు, ఆటంకించారు. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా తెలియకుండా కొన్ని కార్యం వల్ల వాళ్ళు, ఎందుకంటే చాలామందికి అన్ని విషయాలు తెలియవు. నాకు కూడా బైబిల్లో అన్ని తెలియదు, కొన్ని విషయాలు తెలుసు. కానీ తెలియకపోతే తెలుసుకునే విధంగా మనం ప్రయాసపడి ఇతరులను నడిపించాలి, లేకపోతే వాళ్ళని తప్పు మార్గంలో మనం నడిపిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ద ఫీస్ట్ ఆఫ్ ఆల్ సోల్స్ is not a day of fear or sadness, but a day of faith, hope and divine remembrance. ఆధ్యాత్మికంగా ఆత్మలో వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకునే విధంగా ఈ రోజుని దేవుడు, అంటే ఆల్ సోల్స్ డేని ఆత్మల దినమని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. బలిపీఠం నిర్ణయించి ఉన్నది. బలిపీఠం అంటే ఎవరు తెలుసా? పొప్పు గారు. వారు ఇప్పుడు వచ్చిన ఏ సంఘమన్నా ఉండనివ్వండి, పోపు గారు తర్వాతనే, కేథలిక్ సంఘం తర్వాతనే. ఆమేన్. ఈరోజు చాలా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చాలా సంఘాలు చేయొచ్చు, ఒప్పుకుంటాను. దేవుని కార్యం ఎవరైనా చేయొచ్చు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఈ సంఘం చేసుకొని వచ్చిన తర్వాతనే మిగతా సంఘాలు చేసుకుంటూ వస్తున్నాయి. అంటే అప్పుడులో అద్భుతాలు జరగలేదా? ఆశ్చర్యక్రియలు జరగలేదా? అప్పుడులో ఆ పరలోకానికి ఆత్మలు పోలేదా? రక్షణ పొందుకోలేదా? అప్పుడు మనం లేం, మనకు తెలియదు. అవునా కాదు? తెలియక మాట్లాడకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇట్ ఈస్ ఏ డివైన్ రిమెంబరెన్స్. ఆధ్యాత్మికంగా ఆత్మలో మర్చిపోనంతగా ఈ యొక్క ఆత్మల పండుగను మనం కొనియాడు. ఆత్మలో మర్చిపోకూడదు, శారీరకంగా మర్చిపోవచ్చు. ఎలాగా? వ్యత్యాసం చెప్తాను. శారీరకంగా అంటే నాకు పడదైనా, శారీరకంగా అంటే నాకు విరోధి, నాకు ఇష్టం లేదు, ఆయన నేను మర్చిపోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు వీటిని మనం గుర్తుపెట్టుకోవాలని ఈ రోజుని మనం ఎలాగా ఏ డే ఆఫ్ ఫేత్, విశ్వాసంతో, మరి నిరీక్షణ దేనికి? పునరుత్థానం అవుతారని. ఏమవుతారు? మీరు అట్లనే ఉంటారు కాబట్టి మీకు సంతోషం ఉండదు. సావక ముందే చచ్చిపోయినాం మనం, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో we remember our loved ones who have finished their earthly journey, not as those who are gone forever. మన యొక్క బంధుమిత్రులను, పెద్దవాళ్ళను మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, భూలోకం మీద వారి యొక్క నివాస సమయం అయిపోయిందని. అంతేకాని మొత్తానికి పోయిండ్రని కాదు. మొత్తానికి వారు ఇంకా సజీవంగా ఉండలేరు, వాళ్ళ జీవితం ఇక్కడితో ముగిసిపోయిందని మనం గుర్తుపెట్టుకోవడం లేదు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళారు, కానీ మొత్తానికి వెళ్ళిపోలే. ప్రైజ్ ది లార్డ్. Not as those who are gone forever, but as souls living in the presence of God or journeying towards it. అయితే వీరు మొత్తానికి పోలేదు. అయితే ఏం చేస్తున్నారు? దేవుడి సన్నిధిలో ప్రయాణం చేస్తూ ఉండవచ్చు ఒకటి, లేదా వారు దేవుడి సన్నిధిలో ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఫీస్ట్ టీచస్ us one great truth. Death does not end love, it perfects it. The love we share in Christ never dies. So మరణము
మన యొక్క ప్రేమను సమాధి చేయదు. మరణము పూర్తి కాదు, అంటే మన అంతు కాదు. ప్రైజ్ ద లార్డ్. సత్యం ఏంటంటే మరణము అంతు కాదు. దేనికి అంతు కాదు? దేవుని ప్రేమకి, మానవ ప్రేమకి అంతు కాదు. అంతేనా? అంతేనా కాదా? మొగుడు పోగానే పోయిండు దరిద్రం అంటాం. అంతేనా? కాదు. అందరు చెప్తలే, అందరికి లేరేమో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, భర్త, భార్య, బిడ్డలు ఎవరైనా మరణిస్తే ప్రేమకు అంతు ఉండదు. ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మరణం కూడా అంతు కాదు. ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది మన జీవితం, ఇంకా చాలా చక్కగా తీర్చిదిద్దబడుతుంది మరణము తర్వాత. ప్రైజ్ ద లార్డ్. The love we share in Christ never dies. When we pray, listen to me carefully. When we pray for the dead, ఎప్పుడైతే మరణించిన వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తామో, heaven listens and mercy flows. ఎప్పుడైతే మరణించిన ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తామో పరలోకం వింటది. ఏం వింటది? ప్రార్థన. మంచిగా చెప్పాలి. ప్రార్థన వింటది. ఏం వింటది? ప్రార్థన వింటది. ఏం వింటది? ప్రార్థన వింటది. మరణించిన వాళ్ళకి చేసే ప్రార్థన ఎవరు వింటారు? పరలోకం. పరలోకం వింటది. మరి పరలోకం విని తన కృపను కుమ్మరిస్తుంది. ఎవరి మీద? మరణించిన ఆత్మల మీద. నీ ప్రార్థన వలన పరలోకము విని తన కృప, తన దయ, తన కనికరం. ఆంజలినా సిస్టర్ వింటున్నారా? అన్నీ కూడా దేవుడు మరణించిన మన తాత, ముత్తాత, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, మామ, అత్త, ఎవరైనా కానివ్వండి, కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత దేవుని కృప నీ ప్రార్థన వలన వాళ్ళ యొక్క ఆత్మపై దేవుడు గుమ్మరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. సో why the church celebrates the feast of all souls? సో మన సంఘం ఎందుకు ఈ యొక్క ఆత్మల అంటే పండుగను కొనియాడుతుంది? ప్రైజ్ ద లార్డ్. సో the early Christians believed in praying for the departed right from the beginning. They wrote the names of the dead and remembered them at the altar. సో ఆది కాలం, నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అన్ని సంఘాల కంటే ముందు ఆ రోజు ఆ ఆరంలో, అందుకే అది చెప్పాల్సి వచ్చింది. మీకు అందరికీ తెలుసు, అవునా కాదు? అయినా కూడా చెప్పాలి, అప్పుడప్పుడు గుర్తు చేయాలి. ఎందుకంటే కొంతమందికి ఏ సంఘం ముందు వచ్చింది తెలియదు. ముందొచ్చిన తల కంటే అదే ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య అందరికి. ప్రైజ్ ద లార్డ్. తలను వదిలేస్తాం, తోకను పట్టుకొని పోతుంటాం. ప్రైజ్ ద లార్డ్. అలాగే మన కథలిక్ సంఘం తల తోకను పట్టుకొని ఉరుకుతున్నారు ఈ రోజుల్లో. ఏదో అద్భుతాలు ఆడనే జరిగినట్టు. మరి కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన అద్భుతాలు కావు. అప్పుడు పిల్లలే ముట్టలేదేమో, నాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదు? ప్రైజ్ ద లార్డ్. సో ఆ రోజుల నుంచి మరణించిన వాళ్ళ ఆత్మల కోసం కథలిక్ సంఘం ప్రార్థన చేసేది, మన చర్చ్ ప్రార్థన చేసేది. వారి యొక్క పేర్లు రాసి పెట్టుకొని, ఇప్పుడు సమాధుల మీద పేర్లు ఎందుకు రాస్తారు? గుర్తు, అది వాళ్ళది. అలాగా పేర్లు రాసుకొని, ఈరోజు నేను సిస్టర్ విక్టోరియకి చెప్పాను, ఎవరెవరికి ప్రార్థన కావాలో సమాధుల పండుగ రోజు ఆత్మల కోసం మీ పేర్లు ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన అన్నిటికంటే ముఖ్యం. మీరు అన్నం పెడతారా, చికెన్ పెడతారా, బోటీ పెడతారా, తీసుకుపోయి సారా బుట్టి పెడతారా, వీటికి అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన. చాలామంది ఇది చెయ్యరు, కానీ ఆవిడ నల్ల బోటీ తినవారమ్మా. బోటీ, కాళ్ళు, చిచుడా, కుడి, బుట్టి, మొలగా వాడే బజ్జీగా కూడా ఎడుతుని పోహం. రేపు ఏం తినాలా? సమాధుల పండుగ రోజు తినొచ్చు. నువ్వు ఆకలితో వెళ్తే చాలా కడుపు నిండా తినొచ్చు 3 పూటలు. ఇది కూడా ఉంటుంది. ఏడన్నా ఎవరు పెడతారా? తాగుపోతాడు సమాధి ఏడుందాడ కూర్చోవాలి పోయి, అది కూడా దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మా బెంజమిన్ బ్రదర్తో పోతే చాలు, సాయంత్రం మనకు ఫుల్ కావచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఒక వారం నుంచి ఆడనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను జోక్గా సీరియస్గా చెప్తున్నాను,
బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, అది ఇవన్నీ పెట్టాలండి, మీరు పెడతారో పెట్టారో నాకు అనవసరం. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను కూడా చిన్నప్పుడు మా డాడీకి పెట్టేవాడిని సిగరెట్ కాల్చి, అగోగోగో పొగపోతుందంట. మా డాడీ వచ్చి పీలుస్తున్నారు, అరే పోగపోతే ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మక్కబీస్, సెకండ్ మక్కబీస్ చాప్టర్ 12 వర్సెస్ 38 నుంచి చదువుదాం. మక్కబీస్ చాప్టర్ 12 వర్సెస్ సెకండ్ మక్కబీస్ 2 Maccabees. See here, verses 43 onwards, I am reading. He took up a collection among his soldiers, which amounted to 1,000 drachmas of silver, and sent it to Jerusalem to have a sacrifice for sin offered there. They did all this very well, and rightly inspired by their belief in the resurrection of the dead. If they did not believe that their fallen companions could rise again, then it could have been a useless and foolish thing to pray for them. But they firmly believed in a splendid reward for those who died as believers. Therefore, their concern was holy and in keeping with faith. Praise the Lord. చదవండి 43 నుంచి చదవండి. సెకండ్ మక్కబీస్ చాప్టర్ 12 వర్సెస్ 43 ఆన్వర్డ్స్. త్వరగా చదవాలి. నో ఇన్ తెలుగు. అటు తర్వాత అతడు తన సైనికుల నుండి, అందరు చెప్దామా, అటు తర్వాత అతడు తన సైనికుల నుండి 2,000 వెండి నాణెములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. అతడు మృతులు మరలా ఉత్థానమగుదురని విశ్వసించెను. కనుక ఈ పుణ్యకార్యము చేయించెను. చనిపోయిన వారు మరలా ఉత్థానమగుదురని అతడు విశ్వసించి ఉండేనని వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగమును మౌఢ్యమును అయ్యేదిని కదా. యోగ్యమును చదవండి. కానీ భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదురని యూదా నమ్మి ఉండెనని అతడు చేసిన కార్యము భక్తిమంతమైనదియు పవిత్రమైనదియు అగును. కనుకనే అతడు చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహార బలి అర్పింపచేసెను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క అమ్మాయిదే సప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ జూడాస్ ఏం చేశాడంటే, యూదా ఏం చేశాడు, తన స్నేహితులు చనిపోతే డబ్బులు పోగు చేసుకున్నాడు. డబ్బులు పోగు చేసి ఎక్కడికి పంపించాడు? జెరూసలేం ఆలయానికి పంపించాడు. జెరూసలేం ఆలయానికి పంపించి అక్కడ పాపపు పరిహారపు బలిని సమర్పించాడు. దేనికి? పాప క్షమాపణ కొరకు. దేవుని కృప దిగి రావాలి, దేవుని కనికరం దిగి రావాలి, దేవుని యొక్క దయ ఎవరి మీద? ఈ మరణించిన తన స్నేహితుల మీద. నారాయణ అక్కడ పక్కన చూడనా? ప్రైజ్ ది లార్డ్ అమ్మా. లే, మెడ పట్టేస్తుందని లేపినా నేను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పాప పరిహారపు బలి అక్కడ సమర్పించాలని, తన మిత్రులు, తన సొంత స్నేహితులు నరకానికి పోకూడదు, వాళ్ళు రక్షణ పొందుకోవాలని
వాళ్ళు రక్షింపబడాలని ఏం చేశాడు? అతి తొందరగా అనేకుల దగ్గర డబ్బులు పోగు చేసుకొని పాపం పరిహారపు బలి కోసము యెరూషలేముకి పంపించాడు. అక్కడ ఏం చేశారు? ఒక మేకను కొన్నారు. వీళ్ళందరి పాపముల కొరకు దేవుడి సన్నిధిని వాటిని బలిగా సమర్పించి పాప క్షమాపణ కోరుకున్నాడు. ఎవరి కోసమో? యూదా. ఆ యూదా ఇస్కరియోతు కాదు, ఇది మరొక యూదా, ఒక సైనికుడు, ఒక వీరుడు. సైన్యంలో మరణించారు చాలామంది. సైన్యంలో ఎందుకు మరణించారంటే వాళ్ళు సైన్యంలో మరణించకూడదని, యుద్ధంలో మరణించకూడదని ఎవరో అన్య దేవదేవతలకు దగ్గరికి వెళ్ళి ఏదో నడుముకు కట్టుకొని వచ్చారు. ఎక్కడ కట్టుకొని వచ్చిండ్రు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు మరణం రాదని. వీళ్ళు మధ్యలో పోయి అదొకటి కట్టుకొని వచ్చిండ్రు. అయినా కూడా దేవుణ్ణి విశ్వసించాడు యూదా. సో వారి యొక్క విశ్వాసం దేంట్లో ఉండే? పునరుత్థానంలో ఉండే. దేవుడు వారిని తిరిగి లేపుతాడని నమ్మి వాళ్ళు ఈ ప్రార్థనను అర్పించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వెన్ వి ప్రే ఫర్ ద డెడ్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం మరణించే ఆత్మల కోసం, ఆ విశ్వాసం ఏదైతే మనకుందో అది మనము తెలియపరుస్తున్నాం. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు మరణించిన వారు యేసుతో పాటు ఒకరోజు పునరుత్థానం అవుతారని మనం నిరీక్షణ కలిగి ఉన్నామని, ఆ కాన్ఫిడెన్స్ మనకుందని, మన ప్రార్థన వలన దేవుని కృప వారి మీదికి దిగి వస్తుందని ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం. సో చాలామంది ప్రార్థన అంటే మరణించిన వాళ్ళకి ఎందుకు, కానీ తప్పనిసరిగా దేవుడితో పాటు వీళ్ళు పునరుత్థానం అవుతారు. రెండో రాకడలో యేసుతో పాటు వీళ్ళందరూ లేస్తారు, మనం కూడా లేస్తామని ఆ విశ్వాసము మనం ప్రకటిస్తున్నాం, తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో ఒకసారి మనం అందరం లేచి మన కుటుంబంలో ఎవరెవరు మరణించారు వాళ్ళ పేర్లన్నిటినీ మనం మనసులో తెచ్చుకొని గట్టిగా ఆ దేవుడిని స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసు దేవా వందనం, యేసు దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం. సో మరణం ఫుల్ స్టాప్ కాదు. ఏం కాదు చెప్పండి? ఫుల్ స్టాప్ కాదు. సో డెత్ ఈస్ నాట్ ఏ ఫుల్ స్టాప్. సో ఇక్కడతో అయిపోయాడు, ఇక్కడతో క్లోజ్, ఇక్కడతో ఈయనకు ముందు ఏది లేదని, జీవితమే లేదని మనం అనుకోకూడదు. ఇక్కడతో ఖలాస్ అయిపోయింది అని చాలా మంది అనుకుంటారు. అవునా కాదు? ఒక వ్యక్తి చచ్చిపోగానే ఆ వ్యక్తి జీవితం ఇక్కడతో క్లోజ్ అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో డెత్ ఈజ్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇట్స్ ఏ కామా అన్నమాట. జస్ట్ ఒక కామా అంటే కంటిన్యూషన్ ఉంది. ఇక తర్వాత కూడా జీవితము ఉంది, ఇక తర్వాత జీవితము ఉంది. పరలోకం. ఎవరితోనండి మాట్లాడుతున్నాను? తర్వాత జీవితము ఉంది. ఉందా లేదా? ఉంది. ఫుల్ స్టాప్ అయితే లేదు. లేదు. కామా ఉంటే ఉంది. ఉందా లేదా? ఉంది. ఏమో మీకే డౌట్గా ఉందంటున్నారు లేదంటారు కొంతమంది. ఏం చెప్పాలో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పప్పనం బాగా పనిచేస్తుంది అనుకుంటా. అవునా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యేసు జీసస్ కేమ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ వ్యూస్ ఆఫ్ డెత్. సో యేసు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మరణం అన్న చూపుని మార్చడానికి వచ్చాడు యేసయ్య. మనకందరికీ ఒకటే చూపు ఉండే. ఏముండే? చివరికి మన చూపులో మనం చివరికి ఏం చూసేవాళ్ళము? ఒక వ్యక్తిలో ఏం చూసేవాళ్ళం? ఒక వ్యక్తిలో ఏం చూసేవాళ్ళం? చివరికి సావు ముఖమే. అగో పీనుగు ఆడ ఉందని చెప్తాం, ఆ శవం ఆడ ఉందని చెప్తాం. అవునా కాదు? సో చివరికి ఏం చూసేవాళ్ళం మనం? ఇప్పుడు బాగా అందంగా అనిపిస్తున్నాను. అవునా కాదా? నన్ను లాస్ట్ ఎక్కడ చూస్తారు? సావు దగ్గరనే కదా. ఆ చూపు దేవుడు మార్చడానికి వచ్చిండు. ఇంతసేపు పట్టింది ఒక్క మాట చెప్పడానికి. చూసినావమ్మా, హక్కు పోయింది కదా, చూసినావా? ఆమె బోధ వస్తుంది ఇప్పుడు. నువ్వు వీలుగా ఒక పెద్ద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చివరి చూపు మై దేఖ్యే ఆయి గతే ఆఖరి బార్. చివరిగా చూసాం, ఆ చూపుని దేవుడు మార్చడానికి వచ్చాడు. Amen. ఇక చూస్తూ ఉండే విధంగా దీవించడానికి వచ్చాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో టువర్డ్స్ ద డెత్ ఈస్ ద ఎండ్, టు ఏ బిలీవర్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నిటీ. సో అందరికీ చనిపోయిన వాళ్ళు చూస్తే చివరి చూపు చూసి వచ్చిన అక్క అని, అవునా సిస్టర్ స్వరూప గారు? ఎన్ని చివరి చూపులు చూసినరో, ఎంతమందిని చూసినరో. అదే అంటే సచిన వాళ్ళని అంటున్నా, నువ్వు ఫీల్ అవుతున్నావు ఏమో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చివరి చూపు. ఎంతమందిని చూసిందో మనకేం తెలుసు, అవునా కాదు? Correct. ఏమంటావు సిస్టర్ జెరోస్? మీరైతే చాలా చూసిండ్రేమో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో అలాగా చూడండి, చివరి చూపు మనం చూసి వచ్చాం, కానీ దేవుడు చూడండి దాన్ని ఆరంభము చూపు అంటున్నాడు నిత్య జీవితంలోకి. Amen. Praise the Lord. किसके लिए मार रहे तुम चिताली? उधर देख के मार रहे, इधर प्रभु को मार रहे नहीं, उनके लिए मार रहे. प्रेज द लॉर्ड. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో చివరి చూపుని మొదటి చూపుగా ఇక నిత్యం నువ్వు చూస్తూ ఉంటావు. పరలోకంలో మీరు ఒకరిని ఒకరు చూస్తూనే ఉంటారు. Amen. చివరి చూపుతో ఆగిపోయే చూపులను నిత్యం చూసే విధంగా దేవుడు దీవించాడు. Amen. సో కాబట్టి రేపు వెళ్ళి సమాధి దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు కదా, నవ్వుతున్నావా ఏడుస్తున్నావా నాకు రెండు అర్థం కాదు. అక్కడ కొంతమంది అంటే నేను అరే హస్రేకారు నోరేకి అర్థం. కొంతమంది మన ముక్కు ఎర్రగా చేసుకుని బయటికి వస్తారు, నాకు జోక్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బాధగా కూడా ఉంటుంది అనుకోండి, కానీ ప్రార్థన, ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So John chapter 11 verse 25 and 26 if you read, I am the resurrection, Jesus said. లేచి నిలబడం. I am the resurrection. దేవుడు పునరుత్థానము నేనే అన్నాడు. ఏమన్నాడు యేసు? నేనే పునరుత్థానము. కొంతమంది నిలబడి కూడా కన్ను మూస్తున్నారమ్మా, ఎంత బాగుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. లేదా పుష్పమ్మ? Praise the Lord. Praise the Lord. So Jesus said, I am the resurrection, I am the life. నేనే పునరుత్థానము, నేనే జీవము. నేనే పునరుత్థానమును, నేనే. Praise the Lord. Praise the Lord. లేదా పుష్పమ్మ? Praise the Lord. Praise the Lord. So Jesus said, I am the resurrection, I am the. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసుదేవా వందనం, యేసుదేవా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. నేనే పునరుత్థానమును, నేనే జీవం మార్గమును, నేనే పునరుత్థానమును, నేనే జీవం మార్గమును, నేనే పునరుత్థానమును, జీవం సత్యం మార్గమును, నేనే పునరుత్థానమును, జీవము సత్యము మార్గమును. పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అది పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో జీసస్ ఏమంటున్నాడంటే కూర్చుంటారు, కూర్చోమంటున్నాడు మిమ్మల్ని. జీసస్ ఏమంటున్నాడు? కూర్చోమంటున్నాడు. కొద్దిగా సేపు అయిన తర్వాత నిద్రపోమంటున్నాడు. మళ్ళీ లేచి నిలబడమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో జీసస్ సేస్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద రిజరెక్షన్, హీ హూ బిలీవ్స్ ఇన్ మీ దో హీ మే డై హీ షల్ లివ్. సో మరణించిన నన్ను నమ్మిన వారు నిత్యము జీవిస్తారు. Amen. ఈ చూపు మార్చడానికి వచ్చాడు దేవుడు. చాలా మంది విశ్వాసులు ఈరోజు ఈ మాట పలుకుతారు, నేను చివరిసారిగా చూసి వచ్చానంటే ఇంకా మళ్ళీ నేను చూడను, పోయిండు, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వారు నేను తిరిగి చూస్తాను, ఆమేన్.
నేను తిరిగి కలుస్తాం, ఆమేన్. మేము ఒక స్థలంలో ఉంటాం. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో డెత్ టు బిలీవర్ ఇస్ నాట్ సపరేషన్ బట్ ప్రమోషన్. డెత్ టు ఏ బిలీవర్ ఇస్ నాట్ సపరేషన్ బట్ ప్రమోషన్ అంట. ఎవరైతే నమ్ముతారో, విశ్వసించిన వాడికి మరణము వేరుపరచడం కాదు, కానీ అది ఒక ప్రమోషన్ లాంటిది, ఒక ఎదుగుదల లాంటి అనమాట. అంటే ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్ కి. ఇప్పుడు నువ్వు క్యాషియర్ ఉండి ఇప్పుడు ఏమైనావు, రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ అయిపోయినావు. Amen. ఆ రీతిగా చూడండి, భూలోకం నుంచి మనం పరలోక పౌరులుగా మారిపోతున్నాం. Hallelujah. సో మరణం అన్నది మనల్ని సపరేట్ చేస్తలేదు కుటుంబం నుంచి, దేవుడి దగ్గర నుంచి, దేవుడి యొక్క సావాసం నుండి ఎక్కడి నుంచి మనల్ని సపరేట్ చేయడం లేదు. మనమందరం ఒక కుటుంబమే, మనమందరం ఒక కుటుంబమే. కానీ ఏం చేస్తున్నామంటే వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, వీరి ఫాదర్ అమెరికా వెళ్ళిపోతున్నాడు, పోవాలన్నా వద్దా? పోవాలి. ఆ? లే, మీరు పండుకుంటే ఆయన కూడా పండుకోవాలి. ఈడ వెళ్ళాలి. పోవాలన్నా వద్దా? పోవాలి. ఎవరు రెడీగా ఉన్నారు రేపు పోవడానికి? అమెరికా కంటున్నారు చూడండి ఎంత. రెడీయా లేరా? రెడీ. వెంటిలేషన్లో పెట్టినా బ్రదర్కు ప్రేయర్ కరోబోలో ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆ రీతిగా ఉంటుంది కాబట్టి ప్రమోషన్ వస్తుంది మనకు. సో మరణం మనల్ని దేని నుంచి దూరం చేయడం లేదు, అది మన తప్పుడు ఆలోచన. మన ఆలోచన మార్చాలి. మనము నిత్య జీవితంలోకి, ఈ యొక్క లెవెల్ నుంచి మరొక లెవెల్లోకి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టిందంటే వారసులు పుట్టారంటారు, అవునా కాదు? ఒక్కరు నువ్వు పోయినావనుకో వారసత్వం పెరిగిందాడు, నెక్స్ట్ అందరికీ సీట్లే. ఆమేన్. Amen. ఇప్పుడు ఒకళ్ళు అమెరికా పోతే మళ్ళొకరు పోవాలన్నా వద్దా? కోరుకుంటారు లేదా? పోవాలి. అన్న పోగానే తమ్ముడిని, తమ్ముడు పోగానే చెల్లిని, అరే ఒక్కొక్కరిని పిలుచుకోరా, పిలుచుకోవాలన్నా వద్దా? పిలుచుకోవాలి. కొంతమంది పోతే ఎవరిని పిలువరు, అవునా కాదు? అవును. కానీ మీరు పోగానే ఒక్కొక్కరిని పిలుచుకోండి పైన. ఆమేనంట. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఆ రీతి కొంతమంది చూడండి, పోతే వాళ్ళ ఇంట్లో మళ్ళీ తర్వాత ఎవరు పోడు, అమెరికాకి అంటున్నాను, అవునా కాదు? అవును. అవతల పోయినాడు రానియాడు, అట్లనే సచ్చినోడు కూడా రానియాడు. సో మనం పోతే అందరికీ తలుపులు తెరుస్తాం. నేను పోతే మీ అందరినీ మళ్ళీ అక్కడ మినిస్ట్రీ పెడతాను. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ప్రమోషన్, దోస్ హు డైడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్ లాస్ట్, దే ఆర్ హిడెన్ ఇన్ గాడ్స్ గ్లోరీ. యూ డి నాట్ అండర్స్టాండ్. మీరు ఆ వర్డ్ని వదులుకున్నారు, ఎందుకంటే మీ మనసు ఎక్కడో ఉంది కాబట్టి. సో దోస్ హు డైడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్ లాస్ట్ అన్నమాట, దే ఆర్ హిడెన్ ఇన్ గాడ్స్ గ్లోరీ. Amen. సో చనిపోయిన వాళ్ళు, యేసులో చనిపోయిన వాళ్ళు, వారు పోగొట్టుకోపోలే, దాచిపెట్టబడలే, వారు దేవుని మహిమలో అలా విశ్రాంతి తీసుకుంటున్నారంట. ఎక్కడ? సో మనం పోయేది ఎక్కడ పోతున్నాం? మట్టి నుంచి దేవుని మహిమలోకి వెళ్ళిపోతున్నాం. ఎంత పెద్ద ప్రమోషన్ చూడండి. అంటే మీకు అంత సంతోషమేనా పోవడానికి? ఎప్పుడైనా పోయేది. లేలే, నా కూతురు పెళ్ళైన తర్వాత పోతాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వెయిటింగ్ ఫర్ ద ఫుల్ ఆఫ్ రెజరెక్షన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఫుల్నెస్ ఆఫ్ రెజరెక్షన్. సో దేవుని మహిమలో మనం ఏం ఎదురు చూస్తున్నామంటే పునరుత్థానాన్ని ఎదురు చూస్తున్నాం. దాన్ని పర్గటరీ అంటారు. ఏమంటారు? Purgatory. ఏ స్థలం అంటారు దాన్ని? ఉత్తరించే స్థలం. ఉత్తరించే స్థలం. సో దేవుని మహిమలో మనం అలా దాగున్నాం, పూర్తిగా చనిపోలే, దేవుని మహిమలో అలా దాగున్నాం. ఆత్మలన్నీ దేవుని మహిమలో దాగున్నాయి. ఉత్తరాత్మ స్థలంలో అవి దేవుని మహిమలో దేవుని యొక్క పునరుత్థానం కోసం, ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయి. అంతేగాని పూర్తిగా నశించిపోలే. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు, Amen. ప్రార్థన చేయిస్తారు, ప్రార్థన పెట్టుకుంటారు. చాలామంది వాళ్ళ కుటుంబాల్లో ఇంటికి పిలిచి మరి ప్రత్యేకంగా
మా డాడీకి, మా మమ్మీకి, మా తాతకి, మా ముత్తాతకి, మా అమ్మ చనిపోయి సంవత్సరం అయింది, బాగా వండుకొని తింటారు వాళ్ళ పేరు మీద. అడే 6 కూర బుట్టి వాయించుకుంటారా, ఆయనకు ఒక 600 కొని ఇచ్చేస్తారు, ఈమె 300 చికెన్ తెచ్చుకుంటుంది, ఆమె తలకాయ కూర బాగుంటుందని ఈమె తినేసి తలకాయ. ఆయన ఉన్నప్పుడేమో తలకాయ తిని తిని చంపేసింది, ఇప్పుడు హాయిగా మేకతల కూర్చొని తింటుంది. ఇవన్నీ జరుగుతాయి. నేను ఇంటి ఒకరోజు నాకు తెలియకుండా పోయి కూడా వెళ్ళిన ఆడ ప్రార్థన పెట్టి ఇలా మరణించిన ఒక వ్యక్తి ఆత్మ కోసరం. అయితే ముందు స్థలంలో కూర్చుంటే డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను వాళ్ళు ఫోటో పెట్టిండి, ఇట్లా ఫోటో పెడతారు కదా, ఆల్టర్ పెట్టి ఫోటో పెడతారు. పెట్టిండ్రా చూసిండ్రా మీరు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. ఏం యాంజలినా సిస్టర్ చేయి లేపమ్మా, ఆమె లేస్తే లేదా, అందుకే చేయి నొప్పులు వస్తున్నాయి నీకు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లి అట్లనే కూతురు అట్లుంది, ఆ చెల్లి కూడా అట్లనే ఉంది చూడు, మొత్తం ఖాందానే అట్లా అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏం పెట్టిండ్రు, నేను ఇట్లా ఫోటో పెట్టిండు. ఎట్లా పెట్టిండ్రు ఏది నాకు చూపెట్టండి మంచిగా. నేను ఎట్లా పెట్టినా మీరు ఎట్లా పెడుతున్నారు, పక్కలోకి ఇట్లా చూపెట్టు. చేయి లేపమ్మా, ఎందుకు లేపుతలే, బయట ఉన్నవా? ప్రైజ్ ద లార్డ్. సో ఇట్లా ఫోటో పెట్టిండ్రు. అయితే నేనేం చేసిన, ఆ ఫోటో వెనక అట్లా పోయి కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నా? ఫోటో వెనకాల. అక్కడ హాఫ్ బాటిల్ ఉంది. ఏముంది? హాఫ్ వాటర్. మనసు కొట్టుకుంటుంది చూడు. మరి ఎందుకు తాగాలి బ్రదర్ని అడగండి. ఎందుకు తాగలే బ్రదర్? ఆ బోటిల్ ముందుండే వేసుకోగానే నంచికి కావాలి కదా, అదేమో ముందుంది, ఇదేమో వెనకట్లు పెట్టిండ్రు. అది నేను పోయి నేనే ఆడ కూర్చున్నా. ఇంకా కుటుంబ సభ్యులందరూ ఇక్క పిక్క అవుతున్నారు. బ్రదర్ పోయి అంగతావక అనుకున్నాను, అక్కడే కూర్చున్నాడు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగా ఉండే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనమందరం కూడా నిత్య జీవితం కోసం ఎదురు చూస్తున్నాం. సో వీరి కోసం, వీళ్ళ ఆత్మల కోసం మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని మహిమలో ఉన్నారు వాళ్ళు పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈవెన్ జీసస్ ఎక్స్పీరియన్స్ డెత్. యేసు కూడా మరణాన్ని చవి చూసిడా లేదా? చూశాడు. ఎస్ అన్న. yes. సో ఈవెన్ జీసస్ ఎక్స్పీరియన్స్ డెత్, బట్ ఇట్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్. ఆయన మరణించిండు కానీ ఆ మరణము ఆయనని ఆపచారలేదు, పట్టుకోలేకపోయింది. త్రూ హిస్ రెజరెక్షన్ హీ టర్న్డ్ గ్రేవ్స్ ఇంటూ గేట్స్ దట్ ఓపెన్స్ ఇంటూ ఇటర్నిటీ. సో దేవుడు ఏం చేశాడంటే తన పునరుత్థానం ద్వారా ఆయన ఏం చేశాడు, ఈ మరణమన్న ద్వారాన్ని తెరిచాడు. తెరవడం దేనికంటే నిత్య జీవితం కోసం అంట. సమాధి యొక్క ద్వారము దేవుడు తెరిచాడు. మరణం ఆపజాలంటే సమాధి తెరవబడాలి. ఆమేన్. ఆమేన్. తెరవబడాలన్నా వద్దా? తెరవబడాలి. సమాధి తలుపులు తెరిచాడు. దేనికి? నిత్య తలుపులు తెరవబడడానికి. అంటే నిత్యము సమాధి తలుపులు మనకు తెరవబడితే నిత్య జీవితం యొక్క తలుపులు కూడా మనకు తెరవబడుతుంది. అది ఎప్పుడు తెరవబడుతుంది? ప్రార్థన చేసి నువ్వు పోతే కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కదా? సమాధిలో పోతే సమాధి తలుపు తెరవబడుతుంది. తెరవబడిన తర్వాతనే ఇటర్నల్ డోర్. అవునా కదా? సో ఇటర్నల్ డోర్ ఓపెన్. అంతవరకు నువ్వు ఈడ బతికినంత వరకు నీకు ఇటర్నిటీ ఉండదు, సస్తేనే. అవునా కాదు? పిల్లలు ఎప్పుడు పుడతారు? 9 months నిండి దాకా టైం అయిన ఇప్పుడు నీకు 9 months అయిపోతుంది, రేపు పుట్టేస్తారు. పెళ్ళైన తర్వాత కదా పుడతారు. అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. అందరికీ అవునా కాదా? అలాగే సస్తేనే నిత్య జీవితం యొక్క తలుపులు మనకు తెరవబడుతుంది. నేను 200 సంవత్సరాలు బతక, నువ్వు ఈడనే సావు. ఎన్ని సావాలి ప్రభా? నాకు లాంగ్ లైఫ్. సావు ఈడనే, అదే కూడు తినేసి అదే బతికి. అవునా కాదా? అవును బ్రదర్. ఇప్పుడు ఎంతమందికి ఈడ బతకాలని ఉంది ఇంకా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కొంతమంది అది ఇది సాకు బతుకుని బతుకు. నాకు పిల్లలు ఉన్నారమ్మా అంట. నువ్వు చస్తే వాళ్ళు ఉండరా? ఉంటారు. నువ్వు పోయి ఇప్పుడు దుంకు, ఎవరైనా దుంకుతారా? నేను చూస్తా. ఎవరు దుంకరు. నువ్వు 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినా పోయింది మంచిగా, ఏమన్నా మిగిలిందా ఉంగరం అది కూడా తీసుకెళ్ళిపోతారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ బతికినోడు ఇప్పుడు సిస్టర్ ఆంజనేయ ఏమంటది? ఊడు యారు పాతుకోవాగు, నీ పోనా నా పాతుకురే.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కానీ నేను ఆమె పోదే, ఆమె లాంగ్ లైఫ్ కోసం ప్రార్థన చేయమంటే వద్దా సిస్టర్ లాంగ్ లైఫ్? ఎవరైనా నాకు ఈడ బాధ ఉంది, ఈడ వేదన ఉంటే బతకాలనే కదా. ఇప్పుడు ఏదైనా ఉండని సస్తే ఉండని పోతే పోతా అని ఎవరైనా ఉన్నారా? బ్రదర్ నాకు ఈడని వస్తుంది అంటారు, అని ఇంకా బతకాలి. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో ద పర్పస్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ద డెడ్, ఎందుకు మనము మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి? వెన్ వి ప్రే ఫర్ ద డెడ్ వి పార్టిసిపేట్ ఇన్ గాడ్స్ వర్క్ ఆఫ్ మర్సీ. దేవుడు ఏ విధంగా అయితే ఈ పర్గటరీలో ఉత్తరాత్మ స్థలంలో ఉన్న వారి కోసం దయ, కరుణ, జాలి చూపెడుతున్నాడో, ప్రార్థన చేసే మనము కూడా దేవుని యొక్క కార్యంలో ఒకటై దేవుని కృపలో మనం కూడా కనికరం చూపెడుతున్నాం, మనం కూడా జాలి చూపెడుతున్నాం, మనం కూడా ప్రేమ చూపెడుతున్నాం, మనం కూడా దేవుళ్లాగా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, మనం కూడా వెళ్ళ చెల్లిస్తున్నాం, మనము కూడా బలి అర్పిస్తున్నాం, మనం దేవుని కార్యంలో ఒకటవుతున్నాం. ఆమేనని చప్పట్లు కొడదాం. సో ప్రార్థనకు అర్థం అది. ప్రార్థన చేయడం అంటే ఏదో అనుకొని మనం ఒక ఆఫాదర్ 3 హేలి మేరీ చెప్పడం కాదు. ప్రార్థన, దయ, కరుణ, జాలి. దేనికి? ఏ పాపము చేసినా దేవుని కృప దిగి వచ్చి పాపములు కడిగి ఎక్కడైతే ఉత్తరాత్మ స్థలంలో మహిమలో దాగి ఉన్నారో అక్కడి నుంచి పూర్తిగా పునరుత్థానమై దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని. నీ ప్రార్థన, నా ప్రార్థన, దేవుని యొక్క కృప, కనికరం తోడై ఈ యొక్క బిడ్డలు, ఆ బిడ్డల యొక్క ఆత్మ, మరణించిన యొక్క ఆత్మ అవన్నీ పరలోకానికి సిద్ధమై ఉంటది. యేసయ్య రాకడలోనే వీళ్ళందరూ చేరుకొని దేవుడి రాజ్యంలో అది ప్రార్థనకు అర్థం. మనం ఏదో ప్రార్థన పెడుతున్నా, పూజ పెడుతున్నా, ప్రార్థన పెడుతున్నా, అర్థం తెలియని ప్రార్థన. దేవుని సన్నిధిలో తోడ్పడ్డం, దేవుని రాజ్యం, దేవుని వెలుగు ఎలా ఈ లోకంలోకి వస్తుంది? నువ్వు ఈ లోకానికి వెలుగన్నాడు, ఈ లోకానికి నువ్వు కృప, ఈ లోకానికి నువ్వు ఉప్పు, నువ్వు లేనిది ఏది కాదు ఇక్కడ. నువ్వే రక్షకుడు, నువ్వే రక్షణ. ఈరోజు నువ్వే పునరుత్థానము. నువ్వు పునరుత్థానం గురించి చెప్పకపోతే, నువ్వు పునరుత్థానం జీవితం జీవించకపోతే వేరే ఎలా జీవిస్తారు? నీ కుటుంబం ఏమవుతుంది? నువ్వు ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడికి వెళ్ళే వరకు నువ్వు వెలుగన్నాడు దేవుడు. ఆ చీకటి ఎక్కడ ఉండకుండా పారిపోతుంది. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఏదేదో ఈరోజు జరగాలని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కానీ యేసయ్య వచ్చి నీ జీవితంలో అద్భుతం చెయ్యడు. నా నామములో నీవు నాకంటే అధికముగా ఇన్ మై నేమ్ యూ కెన్ డూ మోర్ దెన్ మీ అన్నాడు. అంటే ఈరోజు అద్భుతం ఎవరి వల్ల కావాలి? ఎవరి వల్ల కావాలి? ఎవరి వల్ల కావాలి? మన కుటుంబంలో మన వల్ల కావాలి. ఆ రీతిగా మనం లేవాలి. ప్రేమ మనం ఏదో ఆచారంగా పెడుతున్నాం ప్రార్థన. ప్రార్థన పెట్టినా మా డాడీకి నువ్వేమైనా కనికరించినవా? ఏదైనా దయ చూపెట్టినవా? అది నీ కర్తవ్యం. విశ్వాసిగా కర్తవ్యం నీది. కానీ మనం అలా చేయం. ఏదో దయ, ఏదో 2 బొట్లు కన్నీరు గార్చేస్తాం. ఇది కాదండి విశ్వాసం చేసే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంజలినా. ప్రైజ్ ది లార్డ్. సో అవర్ ప్రేయర్స్ ఆర్ లైక్ స్పిరిచువల్ బ్రైడ్స్. ప్రైజ్ ది లార్డ్. కనెక్టింగ్ ద చర్చ్ militant. ప్రైజ్ ది లార్డ్. The church suffering. Praise the Lord. Praise the Lord. So the souls being purified and the church trumpet saints in heaven. Praise the Lord. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మన యొక్క ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనం ఆరంభించి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తామో, మనము పెళ్లి పిల్లగాళ్ళ కోసము అంటే ఏ విధంగా అయితే తయారవుతుందో అలా ఆత్మలను మనం తయారు చేస్తాం. మనం ప్రార్థన చేయకపోతే ఈ ఆత్మలు ఏదైతే పర్గటరీలో ఉన్నాయి, ఉత్తరాత్మ స్థలంలో ఉన్నాయి, వేదనతో బాధతో ఉంటాయి. నాకు ఎవరు లేరే, నన్ను ఆదుకున్న వారు ఎవరు లేరు. ఆ మైక్రోఫోన్ కింద పెట్టేమో పడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఇంతమంది నేను కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఆత్మలనే కాదు, మనుషులను కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది.
ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని ఆత్మలు పోతున్నాయి, పట్టుకొస్తున్నా మళ్ళీ దేవుని కృప వల్ల దగ్గరలోనే పట్టుకుంటున్నా. పోతావు అమ్మ నువ్వు కూడా పోకున్నానా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, మనము కూడా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతుర్లను తయారు చేసిన వాళ్ళం అవుతాం ఎప్పుడు ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. లేకపోతే మన సంఘం, మన చర్చు ఉత్తరాత్మ స్థలంలో వేదనతో, బాధతో, దుఃఖంతో, బలహీనంతో ఉంటది. మన చర్చి కేవలం ఇక్కడే లేదు, ఉత్తరాత్మ స్థలంలో కూడా మన ఆలయాలు ఉన్నాయి. మన వర్షిపర్స్ ఉన్నారు, మన బోధకులు ఉన్నారు, మన ప్రవక్తలు ఉన్నారు, మన పూర్వులు ఉన్నారు. కొట్టు చప్పట్లు నిద్ర వస్తుంది, లేకపోతే సాతాను తీసుకెళ్ళిపోతాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ద చర్చ్ విల్ సఫర్ when you pray, when I pray, when we pray, souls are purified. ప్రతి ఒక్క ఆత్మ శుద్ధీకరించబడుతుంది, పరలోకానికి సిద్ధంగా మారుతుంది. అప్పుడు వాళ్ళందరూ ఈ పాట పాడతారు. ఏం పాట? వస్తున్నాను వస్తున్నాను యేసయ్యా నడి మీద నడుచుచేవలన్నా. ఓ వస్తున్నాడు వస్తున్నాడు యేసయ్యా నడి మీద నడుచుచేవలన్నా. కూర్చుంటే వాళ్ళకి రాదు, లేచి నిలబడి పాడతారమ్మా. అందరూ లేచి నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు వందనం. సో మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అమ్మ 3వ అధ్యాయం 13వ వచనం చదువునానా? 1 Corinthians chapter 3 verse 13. ప్రతి మనిషి యొక్క పని. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3:13. 3:13. క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనము, చూడండి, క్రీస్తు దినము వాటిని బహిరంగ పరిచిన నాడు ఒక్కొక్కని పని దినము తెలియనగును. ఏటవుతుంది? తెలియపరచబడుతుంది. చూడండి, ఒక నిమిషం బ్రదర్ ఆగండి. క్రీస్తు పని దినం అంటే ఈచ్ వన్స్ వర్క్ విల్ బికమ్ మేనిఫెస్ట్ ఫర్ ద డే విల్ డిక్లేర్ ఇట్, బికాస్ ఇట్ విల్ బి రివీల్డ్ బై ఫైర్. సో ప్రతి ఒక్కరి పనితనము అగ్నితో పరీక్షింపబడుతుంది, అగ్నితో శుద్ధీకరించబడుతుంది. బంగారాన్ని అగ్నిలో వేసిన తర్వాతనే అది ప్యూర్ గోల్డ్ అని బయటకు వస్తుంది, అవునా కాదు? సో రెండో రాకడ దినం ఎప్పుడైతే యేసయ్య తిరిగి వస్తాడో ఆ అగ్నిలో ఈ ఆత్మలన్నీ కాలి ఏది నిజమైన ఆత్మ, పవిత్రమైన ఆత్మ అని ఆనాడే తెలియపరచబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. సో హీ హిమ్సెల్ఫ్ విల్ బి సేవ్డ్, yet so has through fire. సో ఎలా రక్షణ పొందుకుంటారు, ఎలా కాపాడబడతారు? అగ్నిగుంట నడవాలి. కాబట్టి ఆ దినం వరకు వీళ్ళు నడిచిన ఆ దినం వరకు వీళ్ళని ఏం చేయాలి? మన ప్రార్థన ద్వారా, దేవుని యొక్క కృప వలన, మన యొక్క బలి వలన, ప్రార్థన బలి వలన ఈ ఆత్మలకు అన్నిటికీ మనం రక్షణ దయచేయాలి. ఇది మన కర్తవ్యం. సే ఆమేన్. సో ఏదో నేను ప్రేయర్ పెడుతున్నాను, ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఏదో చేస్తున్నా, ఒక రిచువల్ కాదు ఇది, ఇది ఒక సాంగ్యం కాదు. చాలామంది అంటారు కూర్చుందాం, మళ్ళీ లేపుతా. మీరు లేచి నిలబడద్దంటే మీ పక్కల వాళ్ళని చూస్తూనే ఉండండి, లేకపోతే మీరందరూ లేవాల్సి వస్తుంది. నాకైతే ప్రాబ్లం లేదు, ఒక్క మాట అంటా, కానీ మీకు ఎంత బాధ అయితే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది లావుగున్న వాళ్ళకు లేదులే బ్రదర్, మీరు 10 సార్లు లేపండి మాకు బాగానే ఉంటుంది, కొద్దిగా తగ్గనన్నా తగ్గుతామంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, ఇది ఒక సాంగ్యం కాదండి. జస్ట్ మనం అన్నం పెట్టాలి, ఆ రీతిగా ప్రార్థన చేయాలి, ఈ రీతిగా ప్రార్థన చేయాలి, అది తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇవ్వాలి, ఇది అలాంటి సాంగ్యం కాదు. ఇది ఒక సాక్రిఫైస్, ఇది ఒక బలి అర్పణ మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో దట్ ఫైర్ ప్రజెంటేషన్ ఈజ్ ప్యూరిఫికేషన్, వాట్ ద చర్చ్ కాల్స్ పర్గటరీ. సో ఈ పర్గటరీలో, ఉత్తరాత్మ స్థలములో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇక్కడ ఈ స్థలం ఏం చేస్తుంది అంటే వాళ్ళని ప్యూరిఫై చేస్తుంది. ఏం చేస్తుంది? ప్యూరిఫై. ఎక్కడ? ఉత్తరించే స్థలం. తెలుగులో చెప్తాం. ఉత్తరించే స్థలం. ఉత్తరించి అంటే తిరిగి లేచే స్థలం. పర్గటరీ అంటే చూడండి, అపవిత్ర నుంచి పవిత్రంగా మారే స్థలం.
సో ఇక్కడ వీళ్ళు తయారవుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, బెయిల్ వచ్చినంత వరకు జైల్లోనే ఉంటాడు. ఎక్కడుంటాడు? జైల్లో. నువ్వు ప్రార్థన చేసినంత వరకు ఆయన ఆడనే ఉంటాడు. వంది అత్రేజా వా, ఇన్ని రోజులు నేను ఒకటి ఉండి ఇప్పుడు నువ్వు కూడా ఉండు. అయ్యో ఎందుకు నువ్వు పరలోకం పోలే, నువ్వు ప్రేయర్ చేయలే కదా అంటాడు. అవునా, అవును, మరి నువ్వు కూడా ఈడనే ఉంటావు. ఇప్పుడు ఎందుకో నాకు పిల్లలు లేరా, నువ్వు నేర్పించినావు పిల్లలకి ప్రార్థన చేయమని. నాకే చేయలే నీ పిల్లలు, నీకేం చేస్తారు, రా ఇద్దరం కలిసి ఈడనే ఉందామంటాడు. ఇది కరెక్ట్గా చెప్పింది. నోబడీ విల్ రిమెంబర్ వన్స్ వీ డై. నౌ ఐ విల్ టెల్ యూ, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కమింగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So when we pray, offer mass or light candles. ఎందుకు వెలిగిస్తారు క్యాండిల్లు సమాధి మీద? చీరలు కాల్చుకోవడానికి బ్రదర్. ఏ పడవ పతికిచి అలా డ్యాన్సులు చూడాలి. షో అంటే పోతుందా? కొంగు పట్టుకు పక్కోటి కూడా కాల్చిపోయింది సార్, ఎక్కడో కాలింది ఎవరో. అంత దరిద్రులు ఉన్నారు అలా. సార్ ఏ సమాధిలోనే చూడండి క్యాండిల్ కాలమంటే చీరలు కాల్చుకొని వస్తారమ్మ. మరి ఆడ చూడు సమాధి దగ్గర ఓ రంగుల రత్నం ఉంటుంది, చీరల బజార్ లాగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వి ప్రే, ఆఫర్ మాస్, లైట్ క్యాండిల్స్ ఫర్ ద డెడ్. వి అసిస్ట్ దే సోల్స్ ఇన్ బీయింగ్ ప్యూరిఫైడ్ అండ్ ఎంటరింగ్ గాడ్స్ పర్ఫెక్ట్ లైట్. సో ఇవన్నీ ఎందుకు చేస్తామంటే వాళ్ళు శుద్ధీకరించబడి దేవుని యొక్క పరిపూర్ణ వెలుగులోకి ప్రవేశించే విధంగా చేస్తున్నాం. అట్లా మనం చేస్తున్నామా? ఆర్ యు డూయింగ్ ఇన్ సచ్ ఎ వే? వాళ్ళ ఆత్మ శుద్ధీకరించబడుతుందా, లేదా మన కడుపు శుద్ధీకరిస్తుందా? కొంతమంది 3 రోజులు పోతూనే ఉంటారు. యాడికి? సమాధి దగ్గర. అచ్చా మీ లెక్కలో అది సమాధియా? ఐటమ్లు తిని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో వారి యొక్క ఆత్మ కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తాం సమాధుల మీద? వై యు లైట్ క్యాండిల్స్, వై యు కీప్ మాస్, వై యు ప్రే మీన్స్ టు ప్యూరిఫై ద సోల్స్ విచ్ ఆర్ ఇన్ పర్గటరీ. సో ఉత్తరాత్మ స్థలంలో ఉన్న ఆత్మలకు పరిశుద్ధత కలిగించడానికి ఇవన్నీ చేస్తాం మనం. ఇది సాంగ్యం కాదు, ఇది ప్రార్థన, బలి అర్పణ. ఇది తెలియక ఎవరైనా ఏం చెప్తే గుట్టుకు 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 అని మిగుతుంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చెప్పాలా తెలియదు వాళ్ళకి. ఇది పండుగ కాదు, రక్షణ కార్యం ఇది. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతి ఒక్క క్యాండిల్ నీ కుటుంబంలో ఏ ఆత్మ అయితే ఉత్తరాత్మ స్థలంలో ఉందో అది వెలుగులోకి రావాలి. ఆమేన్ అని చప్పట్లు కూడా. ఈ సంవత్సరం వస్తుంది ప్రభా, రేపటి దినం వస్తుంది ప్రభా, ప్రతి ఒక్క ఆత్మ వెలుగులోకి వస్తుంది ప్రభా. నేను వెలుగుని, ఆత్మలను వెలుగులో నడిపిస్తా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకు వెలిగిస్తాం క్యాండిల్ అంటే ఈరోజు మనం చెప్పే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మర్చిపోయారు క్యాండిల్ ఎందుకు వెలిగిస్తాం? క్యాండిల్ ఎందుకు వెలిగిస్తాం? సచిన నా మగుడు వెలుగులో నడవాలని. ప్రైజ్ ది లార్డ్. సచిన నా భార్య వెలుగులో నడవాలని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ రీతిగా థింక్ ఆఫ్ ఇట్ దిస్ వే. ఆర్ ప్రేయర్స్ ఆర్ స్పిరిచువల్ ఆక్సిజన్ ఫర్ సోల్స్, ఎర్నింగ్ ఫర్ హెవెన్. ఇప్పుడు చూడండి, పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, అవునా కాదు? ఇప్పుడు చాలా మంది చూడండి బ్రతకాలి బ్రతకాలని ఎక్కడుంటారు? చివరి క్షణాల్లో కిటికీల మీద ఉంటారు. వెంటిలేషన్. ఇంగ్లీష్ వచ్చు కదా మీ ఆయన, ఫారినరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేని మీద? వెంటిలేషన్. అందరు చెప్పండి.
అది అందరికీ తెలుసు. హ్యాపీ బర్త్డే అన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇతనికి బ్రతకాలని ఉంటుంది, అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా సిస్టర్? నోరు తెరిచి చెప్పమ్మా. బ్రతకాలే ఉంటుందా ఉండదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే బ్రతకాలంటే ఆయనకి ఏం కావాలి? వెంటిలేషన్ కావాలి. మళ్ళీ వెంటిలేషన్ ఎందుకమ్మా? ఆల్రెడీ ఉన్నావు. ఆక్సిజన్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా బతుకులు వెంటిలేషన్ మీద ఉన్నట్టు ఉంది బ్రదర్ అంటారు కొంతమంది. దేని మీద ఉంది? వెంటిలేషన్. కష్టాలు ఎదురైనా ఎక్కడ పోతుంది బతుకు? ఎక్కడ పోతుంది బతుకు అప్పుడు? వెంటిలేషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెంటిలేషన్ మీద పోతుంది. ఇప్పుడు చూసే త్రేజ కూడా పోతుంది. తండ్రి వందనం. రెడీ అవుతుంది, పోతామని. కాబట్టి చూడండి, కష్టాలు వేదన వచ్చినప్పుడు మనం కూడా వెంటిలేషన్ మీదకి వెళ్ళిపోతాం. ఒక వ్యక్తి బ్రతకాలన్నా వెంటిలేషన్ మీద ఉన్న వ్యక్తికి కావాల్సింది ఆక్సిజన్. అదేవిధంగా ఆల్ సోల్స్ డే, మరి వేరే దినాల్లో కూడా ఎప్పుడైతే మరణించిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామో వారికి మన ప్రార్థన ఆక్సిజన్ లాంటిది. దేనికి? పరలోకంలో వాళ్ళు చేరడానికి. సో మీ ప్రార్థన వాళ్ళకు ఊపిరి పోస్తుంది. వాళ్ళు పూర్తిగా చనిపోకుండా మరొక జీవం ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఒకసారి హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. ఒకసారి అందాం హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. సో ఇది ఏమవుతుందంటే కంటిన్యూయింగ్ కనెక్షన్ బిట్వీన్ ద లివింగ్ అండ్ ద. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సీరియస్ కావాలి. నీకు పెళ్ళి కాకముందే గివర్లు ఎవరైనా ఉండేనా అమ్మా? ఉండే బ్రదర్ అనుకుందాం, ఉండేనమ్మా. అయితే ఇప్పుడు నేనేం ప్రశ్న వేస్తా, ఏం వేస్తా నీకు అర్థమైపోయి ఉంటుంది, చెప్పు. ఫ్రెండో లవరో ఏదో అనుకో, ఇప్పుడు దాన్ని నాకెందుకు, ఏదైతే ఏంటిది. ప్రైజ్ ది లార్డ్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ నేనేం అడుగుతాను నేను, మీరన్నిట్లో నన్ను ఓవర్టేక్ చేస్తున్నారు, చెప్పు నాన్న. లేలే, ఇప్పుడు నేనేం ప్రశ్నిస్తా, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండే, పెళ్ళి కాకముందు లవ్వర్ ఉండే, ఏదో అనుకో, అది నీ మనసులో తింటే చాలు, నీకు నాకు తెలిస్తే చాలు, బయట ఎవరికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తెలిస్తే వీళ్ళేం చేస్తారు, ఆల్రెడీ ముసలోళ్ళం అయిపోయినా. సో నెక్స్ట్ క్వశ్చన్ నేనేం అడుగుతాను, నేను ఇప్పుడు కూడా ఏమన్నా చూడ్డం గిడ్డం, మెసేజ్లు గిస్సలు ఇట్లా అంటే అర్థమైపోయింది. ఉందా? ఉంది. చూసామా? అరే నిజంగా తల్లి నీకు దండాలు పెడుతున్నాను, ఎందుకంటే సత్యం చెప్పినావు. గట్టిగా చెప్పండి, కొట్టి నిజంగా కొట్టాలి, ఎందుకంటే ధైర్యంగా చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది, ఐ లైక్ ఇట్, నాకు చాలా ఇష్టం సత్యం. కొంతమంది మనసులో పెట్టుకొని లేదు అది ఇది అంటారు, ముందు ప్రపోజల్ తర్వాత ప్రపోజల్ అంటారు, వాళ్ళకి మనసులో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏం తెలుసు మన గురించి? చెప్పమ్మా కొద్దిగా చెప్పు, అది నిజమా? అయిందా? మా డీప్ రిలేషన్షిప్స్ ఇది, పరలోకంలో కూడా కలిసి ఉంటాం మేము. ఇది ఏంటంటే, నేను సిస్టర్ని ఏం అడిగినా అంటే, పెళ్ళి కాకముందు ఏదైనా ఎవరిదైనా సంబంధం ఉందా అడిగినా, రైట్? అడిగినానా? అవునా కాదా? ఆ తర్వాత పెళ్ళి అయిపోయిందా? అయితే ఇప్పుడు కనెక్షన్ ఉండాలనా వద్దా? అయినా ఉంది. అదేవిధంగా ప్రార్థన జీవితం, భూలోకంలో పెళ్ళైపోయింది, నివాసం చేసాం, ఒకరుగా కలిసి ఉన్నాం, ఆ తర్వాత మరణించాం. ఎవరు ముందు వెళ్ళారో తెలియదు, కానీ ఒక వ్యక్తి, భర్త భార్య తల్లి తండ్రి ఎవరైతే ముందెళ్ళారో పునరుత్థానపు స్థలంలో ఉన్నారు, వారు దే ఆర్ ఇన్ ద పర్గటరీ. అయినా కూడా వాళ్ళు అక్కడున్నా మనం ఇక్కడున్నా, మన ప్రార్థన జీవితం వల్ల మనం కనెక్టెడ్ అయి ఉంటాం. We will be one. నీ భర్తతో నువ్వు ఒకటి ఉంటావు, నీ భార్యతో నువ్వు ఒకటి ఉంటావు, నీ తల్లిదండ్రులతో ఒకటి.
నీ కొడుకుతో ఉంటావు, నీ కూతురుతో ఒకటి ఉంటావు, అందరితో ఒకటై ఉంటాం మనం. ప్రార్థన జీవితం అది. ప్రేమ అంతు కాదు, మరణానికి నిత్యం ఉంటుంది అది. అదండి ప్రార్థన. అందుకే ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ఒకవేళ మీకు సమయం ఉండకపోవచ్చు, మీరు ప్రార్థన చేయకపోవచ్చు, మీ ప్రార్థన అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు. సంఘం ప్రార్థన చేస్తే వెళ్తుంది. దైవజనులు, ఎందుకున్న దైవజనులు ప్రార్థన చేస్తే వాళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు 2 రూపాయలు చూసుకుంటావు, కానీ ఈ నోరు తెరిస్తే పరలోక ద్వారము తెరవబడుతుంది. అది ప్రైజ్ ది లార్డ్. నా ఊట్లో వెక్కిరే వెచ్చుకో, ఊట్లో వెచ్చుకో, మూలలో వెచ్చుకో. ఆ తలుపు తెరవబడాలి కదా, అవునా కాదు? ఆ రీతిగా చాలామంది చేస్తారు. 2 రూపాయల కోసం కొంతమంది ఆత్మల యొక్క ఎదుగుదల, ఆత్మ ఏదైతే పరలోకం చేరాలో వాటిని ఆపేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ద కంటిన్యూషన్ ఆఫ్ కనెక్షన్. ఏం సిస్టర్, అప్పుడే కనెక్షన్ వచ్చేసిందా? ప్రైజ్ ది లార్డ్. బిట్వీన్ ద లివింగ్ అండ్ ద డెడ్. హీబ్రూస్ చాప్టర్ 12 verse 1. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. Therefore, since we are surrounded by so great a cloud of witnesses, praise the Lord. అందుచేత మనము ఇంతటి సాక్షుల మేఘముతో చుట్టబడి నా వారమై ఉన్నామంట. ప్రైజ్ ది లార్డ్. చదవండి 12:1. ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనువేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమునకు నిశ్చయముగా పరిగెడుదుము. అమ్మ నువ్వు చదువమ్మ పుష్ప. 12:1 హీబ్రూస్. ఇంత గొప్ప సాక్షి, సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా తిప్పలబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే చూడండి, మన మధ్యలో ఈరోజు మనం అనుకుంటాం, మరణించిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఆత్మలు ఎక్కడున్నాయి? 12వ అధ్యాయం 1వ వచనంలో, అందుచేత మనము ఇంతటి సాక్షుల మేఘములతో. ఎక్కడున్నారు వీళ్ళు? ఇంత గొప్ప సాక్ష్యము మేఘము వలె మనలను ఆవరించుకొని ఉన్నవి. సో ఎవ్రీ సోల్, దేర్ఫోర్ సిన్స్ వీఆర్ సరౌండెడ్ బై సో గ్రేట్ ఏ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. మరణించిన వాళ్ళంతా క్లౌడ్ లాగా మన చుట్టుముట్టి ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలను మనం చూసి మన ముందు పెట్టిన భారమును వేదనను తట్టుకొని మనము కూడా మన పరుగు పందెము ఎటువైపు? యేసుపైన విశ్వాసం కలిగి ఉండి మనం ముందుకు కొనసాగుకొని పోతామంట. సో ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బలహీనత ఎవరిని చూడాలి? మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళని చూడాలి. వాళ్ళు ఎక్కడో లేరు, దాగి ఉన్నారు అనుకోకండి. నీ చుట్టూ ఆకాశంలో మేఘముల వలె మనల్ని చుట్టుముట్టి ఉన్నారంట. ఎక్కడున్నారు? ఎక్కడున్నాడో ఏమో కాదు, మన చుట్టుముట్టి మేఘం వలె ఉన్నారు. ఇప్పుడు ఉన్నారని నమ్మితేనే కొట్టండి. ప్రైజ్ ది లార్డ్.
తండ్రి వందనం. సో దోస్ హు ఆర్ గాన్, దే ఆర్ నాట్ ఫార్ ఆఫ్ అస్. పోయిన వాళ్ళు మనకంటే దూరంగా లేరు. దే ఆర్ విట్నెసెస్ అండ్ ఇంటర్సెసర్స్. వారు మన కోసం సాక్షులు, మరి మన కోసం ప్రార్థన చేసే భక్తులు. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన మన మినిస్ట్రీ రోజు చేస్తుంది కదా, ఆత్మను మన కోసము పరలోకంలో చేస్తున్నారు, మధ్య ఆకాశం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వీఆర్ వన్ బాడీ, వన్ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్. మనం ఒకే శరీరము. ఎక్కడ? ఒకే ఆత్మ. ఎక్కడ? పరలోకంలో. ఒక శరీరము, ఒక కుటుంబము. మనము యేసులో జాయింట్ బై ద బాండ్ ఆఫ్ హిస్ ఇటర్నల్ స్పిరిట్. ఒక శరీరము, ఒక కుటుంబము. ఐక్యం ఎలా పరిచాడు? నిత్య ఆత్మతో మనందరిని ఒకటిగా ఐక్యపరిచున్నాడు. ఆమేన్. నిత్య ఆత్మతో ఒకటే ఆత్మ. మనమందరం గింత ఇచ్చిండు చూడు. ఎంత దాన్ని తీసుకునే చంగ్ అంటున్నాము. ఇంకా ఇంత ఇస్తే ఏమయ్యేదో ఆంజలినా సిస్టర్కి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో హౌ గాడ్ ఏ విధంగా మనల్ని అందరినీ ఒకటే జాతికి, ఒకటే ఆత్మలో బంధించి పెట్టాడంటే నిత్య జీవితపు ఆత్మలోనే బంధించి పెట్టాడు. మనమందరం కూడా ఒకటై అందులోనే జీవిస్తున్నాం. సో వెన్ వి ప్రే ఫర్ దెమ్, దే ఇంటర్సీడ్ ఫర్ అస్ ఇన్ రిటర్న్. మనం ప్రార్థన చేస్తే ఈ మేఘాల వలె మన చుట్టూ సాక్షులు ఎవరైతే మన పూర్వులు ఉన్నారో వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారట చివరి రిటర్న్లో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మనకు వాళ్ళు ప్రార్థన చేస్తారట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హెవెన్ అండ్ ఎర్త్ ఎక్స్చేంజ్ మర్సీ త్రూ ప్రేయర్. సో పరలోకం, భూలోకం, దేవుని యొక్క కృప ఒకరికి ఒకరు ఎలా ఇచ్చుకొని పంచుకుంటారంటే ప్రార్థన మూలంగా. ఎలాగా? ప్రార్థన మూలంగా. ఏమి ఇచ్చుకుంటారు? దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గరికి, మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గరికి. దేనివల్ల వెళ్తుంది? ప్రార్థన అన్న కరెన్సీ. ప్రార్థన ఒక నోటు. అది ఉంటేనే వాళ్ళ కృప మనకి, మన కృప వాళ్ళకి వెళ్తుంది. దేవుని కృప మనకి వాళ్ళకి ఇరువురికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మ దేవ వందనం, పావనాత్మ దేవ వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవా వందనం. So when David prayed and fasted for his dying child, Samuel 12:16-23, even though the child passed away, David's action revealed his faith in life beyond death. తన కుమారుడు చనిపోయినా ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. అంటే మరణంతో అయిపోయింది కాదు ప్రార్థన అని తెలియపరుస్తున్నాడు. మరణంతో అయిపోయింది కాదు విశ్వాసం. మరణం తర్వాత కూడా ప్రార్థన ఉండాలి. మనం దేవుడి పట్ల అదే విశ్వాసం కలిగి ఉండాలని దావీదు రాజు తన కుమారుడు చనిపోతే ప్రార్థన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. హీ సెడ్, ఐ షల్ గో టు హిమ్ బట్ హీ విల్ నాట్ రిటర్న్ టు మీ. తాను ఏమంటున్నాడు దావీదు రాజు? నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళగలుగుతాను. ఎక్కడికి వెళ్తాడు? ఎవరు వెళ్తారు? దావీదు రాజు నేను వెళ్ళగలుగుతాను, కానీ నా కొడుకు తిరిగి ఇక్కడికి రాలేదంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దట్ స్టేట్మెంట్ షోస్ ఏ హోప్ ఆఫ్ రీయూనియన్ ఇన్ ఇటర్నిటీ. అంటే దానికి అర్థం ఏంటిది? నిరీక్షణ, తిరిగి నేను కలుసుకోగలుగుతా నిత్య జీవితంలో. అంటే నిత్య జీవితం మన అందరికీ ఉన్నది. ఎందుకంటే నిత్య జీవితం అన్న ఆత్మలోనే దేవుడు మనల్ని బంధించి పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. He said, I shall go to him, but he will not return to me. That statement shows a hope of reunion in eternity. Jesus himself prayed at the tomb of Lazarus. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, even though Lazarus was dead, Jesus thanked the Father for hearing him. యేసు ఈ లాజరు కోసం ప్రార్థన చేసిండా? చెప్తారా లేచి నిలబడతారా? చేసిండా? నవ్వొద్దు. చేసిండా ప్రార్థన? గట్టిగా చెప్పండి. చేసిండా? ఏమని చేసి? ఇక్కడ చూడం, అంజాన్ని కొట్టకు. ఏమని చేసిండు? తండ్రికి కరెక్ట్ ఉంది, చెప్పమ్మా. తండ్రికి కృతజ్ఞత చెప్పిండు. జీసస్ అసలు బుద్ధి ఉందా? ఉందా?
ఉందా లేదా? ఉంది. జీసస్కి బుద్ధి ఉందా లేదా? ఈడ చచ్చిపోయిన ఆయన కృతజ్ఞత చెప్తున్నాడు. మీరు చెప్తారు అట్లనా? బాగా ఈయన పోయిండని థ్యాంక్ యూ జీసస్, ఆయన లేపేసినావు. ఏమన్నా రెడీ ఉన్నావా? నేనైతే చెప్తా బ్రదర్ అంటావా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పోతే మీరు ఎవరైనా చెప్తారు? అమ్మ రూత్ చెప్తావా? పోతే పోయింది బ్రదర్ థ్యాంక్ యూ జీసస్ అంటావా? ఎంతమంది అంటారు చెప్పండి థ్యాంక్ యూ జీసస్ అని? లేదు, థ్యాంక్ యూ జీసస్ ఎందుకు చెప్పిండది నాకు తెలియాలి. మరి మీరెందుకు చెప్తలేరు? పోయిండు కదా, చెప్పినావా? ఎవరు చెప్తలేరు? నువ్వు చెప్పినావా? మీ ఆవిడ పోయినందుక? పోయినందుకు థ్యాంక్స్. ఆమె భర్తను బాధపడలేకపోయినందుకు, ఎందుకంటే నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి థ్యాంక్స్ జీసస్. ఆమెని ఎంత దుర్మార్గుడు, బాధల నుండి భార్యను చంపేసి సాంక్ష్యం చెప్పిండే కదా. కొట్టు, మీ అక్కనే కదా ఆమె, బయట చూస్తా. ప్రైజ్ ది లార్డ్. అది సొంత అక్క చేసుకొని చూడు థ్యాంక్స్ చెప్పిండంట. ప్రైజ్ ది లార్డ్. అమలా చూసుకో. సో చూడండి, ఇక్కడ దేవుడు చూడండి, యేసయ్యకి తెలుసు బిఫోర్ లాజరస్ టైమ్ ద గ్రేవ్ కెప్ట్ ద డోర్ ఓపెన్, మౌత్ ఓపెన్. సో లాజరస్ ఆత్మ ఎక్కడుంది? సజీవంగా ఉంది. నిత్య జీవితం కోసం ఎదురు చూస్తుంది. నిత్య జీవితం కోసం లాజరస్ అక్కడ ఉన్నాడు. సో దేవునికి తెలుసు ఆత్మ మరణించదు, ఎల్లప్పుడూ ఉంటుందని యేసయ్యకి తెలుసు. కాబట్టి ప్రభువా నేను అడిగింది నువ్వు ఇస్తున్నావు, నీకు వందనాలని చెప్పిండు. ఆమేన్. వందనాలు చెప్పగానే లాజరస్ని ఏమన్నాడు? లాజరస్ బయటికి రా, బయటికి రా. వేరే ఒక్క మాట చెప్పలేదు. దట్ మీన్స్ ద స్పిరిట్ ఆఫ్ లాజరస్ ఇస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద పర్గటరీ. పునరుత్థానము కోసం, యేసయ్య యొక్క రెండో రాకడ కోసం ఎదురు చూడడానికి ఎదురు చూస్తుంది. కాబట్టి అక్కడ ఉంది, కాబట్టి పిలవగానే వచ్చేసింది. అదే సాక్ష్యం. సో వెన్ జీసస్ ప్రేడ్ ఫర్ ద సోల్, గాడ్ ద ఫాదర్ రిలీజ్ ద సోల్. అవునా కాదు? యేసు ప్రార్థన చేస్తే తండ్రి దేవుడు ఆత్మను రిలీజ్ చేసి, అవునా కాదు? నువ్వు ప్రార్థన చేస్తే పాపములు క్షమించడా? దేవుని కరుణ గుమ్మరించడా? అంటే వాళ్ళు ఉంటే కదా యేసు ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఆత్మ ఉంటే కదా, ఉంటే కదా. మళ్ళీ చెప్పండి, అవును బ్రదర్. ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? దేవుడి దగ్గర. సో మధ్య ఆకాశంలో అనండి, లేకపోతే ఆకాశంలో అనండి, లేదా పర్గటరీలో ఉత్తరాత్మ స్థలంలో ఉంది అని చెప్పండి. ఇక్కడ ఒక దగ్గర ఉంది. సో ఉంది కాబట్టి వచ్చింది పిలిస్తే, లేకపోతే రాదు. మరి చాలామంది ఏమంటారు? అది నిద్రిస్తుందంట, దానికి ప్రార్థన ఎందుకు? సచ్చినోళ్ళకి ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఇన్ని మాటలు అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మరి లాజరస్ని యేసయ్య పిలవగలిగి, తండ్రి వందనం. మరి తండ్రికి యేసయ్య ఎందుకు ప్రార్థన చేసి? ప్రార్థన తండ్రి యొక్క కృప, కనికరం, జాలి దిగి వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ప్రే. వెన్ జీసస్ ప్రేడ్ ఫర్ ద సోల్, సో వీ హ్యావ్ టు ప్రే. అప్పుడే ఏది కావాలన్నా తండ్రి దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి మనం అందరం కూడా లాజరస్కి యేసయ్య ప్రేయర్ చేసినట్టు మనం చేయాలి. సో వెన్ ఈవెన్ దో లాజరస్ వాజ్ డెడ్, జీసస్ థ్యాంక్డ్ ద ఫాదర్ ఫర్ హియరింగ్ హిమ్, revealing that God listens even when we speak over the departed soul. దీనికి అర్థం ఏంటంటే, మరణించిన అంటే మన నుంచి ఆత్మలు ఏదైతే వేరైపోతున్నాయో వారి కోసం ప్రార్థన చేస్తే కూడా తండ్రి దేవుడు వింటాడు. యేసు చేస్తే విన్నాడా? విన్నాడా? సచ్చినోడికి చేసిండా? బతికినోడికి చేసిండా? ఎవరు చచ్చిండ్రు? అయితే మీ కూడా వస్తే మీరు చేస్తే వినడా? వింటాడా? ఈరోజు నుంచి చేస్తారా? వండుకొని మీరే తినేస్తారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా మరణించిన వాళ్లకు ప్రార్థన చేయకూడదంటే చాలా తప్పు. యేసువే మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నువ్వేటిది నేనేటిది? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే పక్కలు కొట్టండి, నాకు కాదు, గట్టిగా.
కింద కాదు, నేను చెప్పినట్టే కొట్టాలి, లేకపోతే ఇద్దరిని లేచి నిలబడమంట. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. Paul prayed for Onesiphorus who had died, saying, 2 Timothy 1:18, may the Lord grant him to find mercy from the Lord on that day. చివరి దినమున దేవుని యొక్క కృప ఓనిస్ఫర్ పైన దిగి రావాలని పౌలు గారు ప్రార్థన చేశారు. Paul's prayer shows that even apostle believed in praying for the mercy upon the departed soul. సో అపోస్తులు కూడా మరణించిన ఆత్మ కోసరం, మన నుంచి దూరమైన ఆత్మల కోసరం ప్రార్థన చేశారు. వాళ్ళు నమ్మారు. వాళ్ళకి మనం ప్రార్థన చేస్తే తండ్రి దేవుడు ఆలకించి వారిని కనికరిస్తాడని. మరి చివరిగా దిస్ ఫీస్ట్ ఆల్సో ఛాలెంజెస్ ద లివింగ్. సో ఈ సమాధుల పండుగ సజీవంగా ఉన్న మన కోసం కూడా ఒక ఛాలెంజ్, మనకు కూడా ఒక సవాల్ అది. అయితే ఆ సవాల్ ఏంటిదని అడగండి. చెప్పు, అడగమ్మా. ఒక్క ఆత్మ రక్షణ పొందుకుంటే పరలోకం సంతోషిస్తుందంట. అది నువ్వేనేమో నాకు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. సో ఈరోజు మనకి ఇది సవాల్. ఈరోజు మనందరి కోసము ఇది ఒక సవాల్. ప్రైజ్ ద లార్డ్. ఇది పండుగ కాదు. అయితే ఏంటిది? ఆత్మల పండుగ కాదు, ఆల్ సోల్స్ ఫీస్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద లివింగ్. సో వాట్ ఈస్ దిస్ ఛాలెంజ్ బ్రదర్ అని అడగండి. ఇదా నీ ఛాలెంజ్? ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. సో వీ మస్ట్ లివ్ రెడీ ఫర్ ద ఇటర్నిటీ, ఫర్ వన్ డే ఆర్ అదర్. ప్రైజ్ ద లార్డ్. సో ఫర్ వన్ డే అదర్స్ విల్ ప్రే ఫర్ అస్ టు. సో మనము ఈ ప్రార్థన ద్వారా మనం ఏం తెలియపరుస్తున్నాం? ఈ సమాధుల పండుగ రోజు క్యాండిల్ వెలిగిస్తాం, పువ్వులు పెడతాం, ఏదేదో ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన వల్ల మనం ఏం తెలియపరుస్తున్నామంటే, నేను కూడా నా యొక్క నిత్య జీవితం కొరకు సిద్ధంగానే ఉన్నాను. మరి ఈరోజు నేను చేసిన ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన ఒకరోజు నాకు కూడా ఎవరో ఒకరు, నేను నిద్రపోతాలే, ఈడ కూడా వండుకుంటా, ఆడ మొత్తం వండుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తండ్రి వందనం. యేసువా వందనం. సో కింగ్ డేవిడ్ సేస్, Psalm 116 verse 15, precious in the sight of the Lord is the death of his faithful servant. Precious is the light of the Lord, is the death, is the sight of the Lord, is the death of his faithful servant. యెహోవా దృష్టికి ఆయన భక్తులు మరణము మూల్యమైనదంట. సో దేవుని దృష్టికి ఈరోజు మనమందరం కూడా భక్తులుగా, ఎవరైతే మనకంటే ముందు వెళ్ళారో వాళ్ళ కోసం మనం ప్రార్థన అర్పిస్తూ ఉంటామో, అలాంటి బిడ్డలు యొక్క మరణము చాలా అమూల్యంగా యేసు స్వీకరిస్తాడట. ఇప్పుడు చూడండి, మన దేశంలో ఎవరైనా గొప్ప వాళ్ళు చనిపోతే ఎంత అమూల్యంగా మనం ఆ మెసేజ్ తీసుకుంటాం. అరే ఫలానావుడు చచ్చిపోయాడు, ఫలానావుడు చచ్చిపోయారని. అదేవిధంగా ఒక భక్తుడు, ప్రార్థన వీరుడు ఆ రీతిగా చేస్తే దేవుడు చాలా అమూల్యంగా వారి యొక్క మరణాన్ని స్వీకరిస్తాడు. సో వెన్ ఎ బిలీవర్ డైస్, హెవెన్ డస్ నాట్ మోర్న్, హెవెన్ వెల్కమ్స్. సో విశ్వాసి మరణించినప్పుడు పరలోకం నిరాశ చెందదు, పరలోకం తన తలుపులు మన కోసం తెరిచిపెట్టి స్వాగతం చెప్తుంది. సో లివ్ డైలీ విత్ ప్యూరిటీ, విత్ ఫర్గివ్నెస్ అండ్ లవ్, ఫర్ దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ దట్ ఫాలో అస్ బియాండ్ ద గ్రేవ్. సో ప్రతిరోజు మనం ఎలా జీవించాలి? పరిశుద్ధత కలిగి, మరి అదేవిధంగా క్షమాగుణం కలిగి, ప్రేమ కలిగి మనం చేయాలి. ఇదే మనము సమాధి అయిన తర్వాత కూడా మనని వెంబడిస్తాయి. సమాధితో ఆగిపోయింది కాదు ఇదంతా. సమాధి అయిన తర్వాత, समाधि की बात, मौत के बाद भी अपना साथ देता, तो देता क्या देता?
जो किसी को माफ कर सकता, किसी को प्यार कर सकता और उसी तरह किसी के लिए प्रार्थना कर सकता और एकदम शुद्धता में जीता, वही उसके मरने के बाद भी कब्रिस्तान के बाद उसका साथ देता. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. So every time you light a candle, every time you light a candle, ప్రతిసారి మీరు క్యాండిల్ వెలిగిస్తారు, అవునా కాదా? ఎవరెవరు వెలిగిస్తారు? చేతులు లేపుతారా? ఎవరికి? మీ ఇంట్లో ఎవరు పోయినరమ్మా? ఎవరికి వెలిగిస్తారు క్యాండిల్? నో 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 ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సోల్స్. మరణించిన వాళ్ళకి ఎవరు, ఎంతమంది వెలిగిస్తారు? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో every time you light a candle, every time you whisper a prayer for a departed soul, you become a channel of mercy. సో ప్రతిసారి మనం కొవ్వొత్తులు వెలిగించినప్పుడులా చిన్న ప్రార్థన చేస్తాం. ఆ చిన్న ప్రార్థన ఏమవుతుందంటే ఒక పెద్ద మార్గంగా తయారవుతుంది. దేనికి? దేవుని యొక్క కృప మరణించిన ఆత్మ పైన దిగిరాడానికి. దేర్ ఆర్ సోల్స్ దట్ రైజెస్ టు లైట్ బికాస్ ఆఫ్ యువర్ సింగిల్ ప్రేయర్. సో చాలా ఆత్మలు మీరు ఒక్క కొవ్వొత్తి వెలిగించి ప్రార్థన చేస్తే ఆత్మలు వెలుగులోకి వస్తాయంట. చీకటి నుంచి, చీకట్లో ఉన్న ఆత్మలు క్యాండిల్ ఏ విధంగా అయితే మనం వెలిగిస్తామో ఆ వెలుగు వలె వాళ్ళ యొక్క ఆత్మలు కూడా వెలుగులోకి వస్తాయట. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేర్ ఆర్ టియర్స్ దట్ టర్న్స్ ఇంటూ పీస్ బికాస్ ఆఫ్ యువర్ సింగిల్ హేల్ మేరీ అండ్ హ్యావ్ మర్సీ. చూడండి, చాలా కన్నీటితో వేదనతో ఎక్కడున్నారు వీరు? అక్కడ పునరుత్థాన స్థలంలో ఉన్నారు. సో పర్గటరీలో ఉన్నారు. కానీ మనం చేసే ఒక్క విజ్ఞాపన ప్రార్థన, తల్లి మరియ ప్రార్థన, మరి అదేవిధంగా తండ్రి వారి మీద దయతలుచు మనం చేసే ఒక్క ప్రార్థన వాళ్ళ జీవితంలో ఆ కన్నీటిని తుడిచివేసి దేవుని కృప అలా గుమ్మరించబడుతుందంట. ఆమేన్. ఏడవద్దు, అనవసరంగా మనము సమయాన్ని వృధా చేయకూడదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన పెట్టించాలి, ప్రార్థన కోరుకోవాలి, ప్రార్థనలో ఉండడానికి ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది కానీ మనం చేస్తే ఖచ్చితంగా మన కుటుంబంలో ఎంతమంది ఆత్మలు అయితే దేవుడి సన్నిధికి వెళ్ళాయో అవన్నీ ఒకరోజు మనమందరం కలుసుకొని దేవుని ఆ రాజ్యం, పరలోక రాజ్యంలో కూడా మనమందరం ఇలాగే స్తుతించవచ్చు. అవునా కాదా? అవునా కాదా? లే, కొంతమంది ఈడ్నే ఉండండి, వాళ్ళు చెప్తలేరు నేను ఈడ్నే ఉంటా, నేను రాను అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో పరలోకము మీరు చేసే ప్రతి చిన్న ప్రార్థన లెక్క పెడుతుంది. ఎవ్రీ సింగిల్ ప్రేయర్ విల్ బి కౌంటెడ్. మీరు అనుకోకండి నేను ఇంత పొడుగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, అదే వెళ్తుందని. నువ్వు తప్పులు చేయి, ఏదైనా చేయి. కొన్నిసార్లు వెనక ముందు కూడా అవుతుంది. అయినా కూడా మనము ప్రార్థన ప్రతిరోజు ఆపొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అండ్ వెన్ వి కుయి అంటున్నామా, heaven counts every prayer, and when we remember the dead, God remembers us. ఎప్పుడైతే మరణించిన ఆత్మలను మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, మన అన్ని అవసరతలను గుర్తుపెట్టుకుంటాడు. ఆమేన్.